హరే కృష్ణ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. మనిషి చనిపోయే చివరి క్షణంలో ఏమి ఆలోచిస్తే అదే అతని తదుపరి గమ్యాన్ని నిర్ణయిస్తుందని మీకు తెలుసా? మరణ సమయంలో ఒకసారి శ్రీకృష్ణుడు స్మరించిన వాడు కూడా మోక్షాన్ని పొందగలడని భగవద్గీత చెబుతుంది. కానీ చివరి క్షణాల్లో మనసు ఎందుకు భయపడుతుంది? ఎందుకు కొందరికి శాంతి వస్తుంది? ఎందుకు కొందరు బాధతో వెళ్తారు? దీనికి సమాధానమే మన భగవద్గీత. ఈ ప్రపంచం తాత్కాలికమని తెలిసినా మనం ఎందుకు మాయలోనే జీవిస్తున్నాం? ఈరోజు మనం తెలుసుకోబోయేది భగవద్గీతలోని అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితం, మరణం, ఆత్మ, బ్రహ్మ మరియు చివరి క్షణంలో భగవంతుడిని ఎలా చేరుకోవాలో చెబుతాడు. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కథ కాదు, మీ జీవితం మారే సత్యం. హరే కృష్ణ. ముందుగా కురుక్షేత్ర యుద్ధభూమి, రథాలు, గర్జనలు, శంఖధ్వనులు, రక్తపాతం జరగబోతున్న సమయం. అర్జునుడు ఇంకా సందేహాల్లోనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇప్పటికే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం వంటి గొప్ప సత్యాలను చెప్పాడు. కానీ ఇప్పుడు అర్జునుడి మనసులో మరింత లోతైన ప్రశ్నలు వచ్చాయి. జీవితం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే ఏమిటి? మరణ సమయంలో మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా భగవంతుడిని చేరుకోవాలి? అప్పుడు అర్జునుడు వినయంగా శ్రీకృష్ణని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇప్పుడు చెప్పే 15 భాగాలుగా నేను చెబుతాను. మొదటి భాగం అర్జునుడి ప్రశ్నలు. ఇందులో అర్జునుడు ఇలా అంటాడు. హరే కృష్ణ. ఓ కృష్ణ, బ్రహ్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఆదిభూతం, ఆదిదైవం ఏమిటి? మరణ సమయంలో నన్ను ఎలా స్మరించాలి? ఈ ప్రశ్నలు కేవలం అర్జునుడివి కాదు, ఇవి ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే ప్రశ్నలు. ఎందుకంటే మనం కూడా ఎప్పుడో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సిందే. మనకు డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, కుటుంబం ఉంటుంది, కానీ చివరికి మనతో వచ్చే ఒకే ఒక విషయం మన చైతన్యం. అందుకే అర్జునుడి ప్రశ్నలు చాలా గొప్పవి. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. బ్రహ్మం. ఇప్పుడు రెండవ భాగంలో శ్రీకృష్ణుడు కొనసాగించి బ్రహ్మం అంటే ఏమిటి శ్రీకృష్ణుడు చెబుతాడు. నశించనిది బ్రహ్మం, శాశ్వతమైనది బ్రహ్మం. అది ఎప్పటికీ మారదు, అది సర్వవ్యాపి. మనం శరీరం మారుతుంది, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చివరికి మరణం. మీ మనసులో ఉన్న ఆత్మ మాత్రం నశించదు. అదే బ్రహ్మంతో అనుబంధనం కలిగిన చైతన్యం అని చెప్తాడు. మనిషి ఈ శరీరమే అని భావించడం మాయ.
మీరు శరీరం కాదు, మీరు ఉద్యోగం కాదు, మీరు పేరు కాదు, మీరు ఆత్మ. ఇది తెలుసుకున్నవాడు భయాన్ని జయిస్తాడు. ఎందుకంటే మరణం శరీరానికి, ఆత్మకు కాదు. అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఇప్పుడు 3వ భాగం, చివరి ఆలోచనే భవిష్యత్తు. దీనికి సమాధానం శ్రీకృష్ణుడు చెబుతాడు. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన సత్యాన్ని చెబుతాడు. మనిషి చివరి క్షణంలో ఏమి స్మరిస్తాడు, అదే అతని గమ్యం అవుతుంది. ఈ మాట చాలా లోతైనది. ఒక వ్యక్తి జీవితమంతా డబ్బు గురించి ఆలోచిస్తే అతని మనసు అదే బంధనంలో ఉంటుంది. కోపం, అసూయ, అహంకారం, కామం ఇవే మనసులో నింపుకుంటే చివరికి క్షణంలో కూడా అవే వస్తాయి. చివరి క్షణంలో. కానీ భగవంతుని ప్రేమించినవాడు, ధర్మాన్ని జీవించినవాడు, భక్తితో జీవించినవాడు చివరి క్షణంలో కూడా దేవుడినే స్మరిస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు చెబుతాడు, ఎప్పుడు నన్ను స్మరించిన నీ కర్తవ్యాన్ని కూడా చెయ్యి, స్మరిస్తూ. ఇది చాలా గొప్ప సందేశం. భగవద్గీత ప్రపంచం వదిలేయమని చెప్పదు, బాధ్యతలను మానేయమని చెప్పదు. కానీ పని చేస్తూనే మనసులో దైవాన్ని ఉంచుమని చెబుతుంది. ఇది నిజమైన యోగం. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెబుతాడు 4వ భాగం యొక్క సమాధానం, యుద్ధ భూమిలో ఆధ్యాత్మికత. ఆలోచించండి, ఈ జ్ఞానం ఎక్కడ చెప్పబడుతోంది? ఒక ఆశ్రమంలో కాదు, ఒక అడవిలో కాదు, యుద్ధ భూమిలో. అంటే జీవితంలోని కష్టాలు, ఒత్తిడులు, భయాలు మధ్యలో కూడా ఆధ్యాత్మికత సాధ్యమే. ఈరోజు చాలామంది అంటారు, సమయం లేదు, జీవితం చాలా బిజీగా ఉంది అని. కానీ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నా మనసు దైవంలో ఉండాలి. ఆఫీసులో పని చేస్తూ కూడా భక్తి సాధ్యమే. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ కూడా ధ్యానం సాధ్యమే. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుండి పారిపోవడం కాదు, మనస్సును పవిత్రం చేసుకోవడం. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పబోయే 5వ భాగం యొక్క సమాధానం, ఓంకార ధ్యానం. ఓంకార మహిమ గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఓం ఈ శబ్దం సాధారణ శబ్దం కాదు, ఇది సృష్టి యొక్క మూలనాదం. ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు వచ్చిన మొదటి శక్తి ప్రకంపన ఓం. శ్రీకృష్ణుడు చెబుతాడు, చివరి క్షణంలో ఓం అని స్మరిస్తూ నన్ను ధ్యానించిన వాడు పరమగతిని పొందుతాడు. ఎందుకు అనగా
ఎందుకంటే ఓం మనస్సును ప్రశాంతం చేస్తుంది, మనలోని భయాన్ని తొలగిస్తుంది. మనస్సు బయట ప్రపంచం నుండి లోపలికి తిరుగుతుంది. ఈరోజు మనం రోజంతా ఫోన్లలో, సోషల్ మీడియాల్లో, టెన్షన్లలో మునిగిపోతున్నాం. మనసు ఎప్పుడూ బయటనే తిరుగుతోంది. కానీ కొద్దిసేపైనా కళ్ళు మూసుకొని ఓం అని జపిస్తూ మనసు నెమ్మదిగా ప్రశాంతం అవుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు, ఇది అంతర్ముఖ మనసును శుద్ధి చేసే శక్తి. హరే కృష్ణ. ఇప్పుడు 6వ భాగం, శ్రీకృష్ణుడి సమాధానం. భక్తుడి లక్ష్యం. అర్జునుడు అడుగుతాడు, శ్రీకృష్ణుడు వివరిస్తాడు. భక్తుడి లక్షణం ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉంటాడు, నేను అతనికి సులభంగా లభిస్తాను. గమనించండి, భగవంతుడిని చేరుకోవడానికి కఠినమైన నియమాలు అవసరం లేదు. కావలసింది నిజమైన ప్రేమ, నిజమైన భక్తి. చిన్న పిల్లవాడు తన తల్లిని ఎలా నమ్ముతాడో అలాగే భక్తుడు దేవుడిని నమ్మాలి. జీవితంలో సమస్యలు వస్తాయి, ద్రోహం జరుగుతుంది, నష్టాలు వస్తాయి. కానీ భక్తుడు ఒక్క విషయం తెలుసుకుంటాడు, ఇది కూడా గడిచిపోతుందని, దేవుడు నాతో ఉన్నాడు అని. అదే అంతర్గత శక్తి. హరే కృష్ణ. ఇప్పుడు 7వ భాగం, ప్రశ్న. ఈ ప్రపంచం తాత్కాలికం. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెబుతాడు సమాధానం అర్జునుడికి. ఇప్పుడు ప్రపంచం సత్యాన్ని చెబుతాడు. ఈ లోకం దుఃఖాలయం. ఇక్కడ ప్రతిదీ తాత్కాలికం. మనిషి జీవితమంతా శాశ్వతమైన ఆనందం కోసం వెతుకుతాడు. డబ్బుల్లో వెతుకుతాడు, సంబంధాల్లో వెతుకుతాడు, పదవిలో వెతుకుతాడు. కానీ ఏది శాశ్వత సంతోషం ఇవ్వదు. ఎందుకంటే ఈ ప్రపంచం మార్పులతో నిండి ఉంది. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. అందుకే భగవద్గీత మనకు ఒక గొప్ప సత్యం నేర్పుతుంది. బయటి ప్రపంచంలో శాశ్వత శాంతి దొరకదు, అది మనలోనే ఉంది. ఇది తెలుసుకున్నవాడు జీవితాన్ని వేరే కోణంలో చూడడం ప్రారంభిస్తాడు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఇప్పుడు 8వ భాగం, 2 మార్గాలు గురించి అర్జునుడు అడుగుతాడు. శ్రీకృష్ణుడు సమాధానం ఇలా ఇస్తాడు. ఇప్పుడు మరణానంతర ప్రయాణం గురించి చెబుతాడు. ఒకటి ప్రకాశ మార్గం, మరొకటి చీకటి మార్గం. జ్ఞానం, భక్తి, ధర్మంతో జీవించిన వారు ప్రకాశ మార్గాన్ని పొందుతారు. అజ్ఞానం, మోహం, స్వార్థంతో జీవించిన వారు మళ్ళీ జనన మరణ చక్రంలో పడతారు. ఇది కేవలం మరణం తర్వాతి విషయం కాదు. మన రోజువారీ జీవితంలో కూడా ఈ 2 మార్గాలు ఉంటాయి. సత్యం లేదా అసత్యం, ధర్మం లేదా అధర్మం, ప్రేమ లేదా ద్వేషం.
ప్రతిరోజు మన ఎంపికలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. హరి కృష్ణ. ఇప్పుడు 9వ భాగం, మనిషి ఎందుకు భయపడుతుంటాడు? దానికి సమాధానం శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. ఈరోజు ప్రపంచంలో చాలామంది బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల భయంతో ఉంటారు. ఎందుకు? ఎందుకంటే వారు శరీరాన్ని మాత్రమే నిజమని భావిస్తున్నారు. వయస్సు పెరిగితే భయం, డబ్బు తిరిగితే భయం, ఇతరులు ఏమనుకుంటారు అనే భయం. కానీ ఆత్మ సత్యం తెలుసుకున్నవాడు లోపల బలంగా మారుతాడు. శ్రీకృష్ణుడు మనకు భయాన్ని జయించే మార్గాన్ని చూపిస్తున్నాడు. నువ్వు శాశ్వతమైన ఆత్మవు. ఈ యొక్క సత్యం జీవితాన్ని మార్చగలదు. హరే కృష్ణ. ఇప్పుడు 10వ భాగం ప్రశ్న, ఆధునిక జీవితానికి గీతా సందేశం. శ్రీకృష్ణుడు చెబుతాడు. ఇప్పుడు ఒకసారి మన జీవితాన్ని చూసుకుందాం. ఉదయం లేవగానే ఫోన్, రోజంతా పని, స్ట్రెస్, పొలిటికల్, సోషల్ మీడియా, మనసుకు విశ్రాంతి లేదు. ఈ పరిస్థితుల్లో భగవద్గీత అధ్యాయం 8 చాలా అవసరం. ఎందుకంటే ఇది మనకు గుర్తు చేస్తుంది, జీవితం తాత్కాలికం. మనస్సును ఉన్నతంగా ఉంచు. ప్రతిరోజు దైవాన్ని స్మరించు. రోజుకు 5 నిమిషాలు అయినా ధ్యానం చేయండి. ఒకసారి అయినా ఓం అని జపించండి. మీరు నెమ్మదిగా మార్పును గమనిస్తారు. కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, మనసును ప్రశాంతం అవుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు 11వ భాగం, అర్జునుడి అంతర్ముఖ. శ్రీకృష్ణుని మాటలు వింటూ అర్జునుడి మనస్సు మారిపోతుంది. ముందు అతను భయంతో ఉన్నాడు, సందేహాలతో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనికి అర్థమవుతోంది, జీవితం కేవలం శరీర ప్రయాణం కాదు, ఇది ఆత్మ ప్రయాణం. అతని కళ్ళల్లో ధైర్యం తిరిగి వచ్చేసింది. ఎందుకంటే నిజమైన జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. హరే కృష్ణ. మనకు సత్యం తెలియనప్పుడు భయం ఉంటుంది, సత్యం తెలిసినప్పుడు శాంతి వస్తుంది. హరే కృష్ణ. ఇప్పుడు 12వ భాగం, మరణం గురించి గొప్ప సత్యం. శ్రీకృష్ణుడు చెబుతాడు, ఇప్పుడు వివరిస్తాడు. మరణం అనే మాట వినగానే చాలామంది భయపడతారు. కానీ భగవద్గీత మరణాన్ని భయంకరంగా చూపించదు. అది ఒక మార్పు మాత్రమే. పాత బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది.
అందుకే శ్రీకృష్ణుడు చెబుతాడు, చివరి క్షణానికి సిద్ధం అవ్వాలంటే ప్రతిరోజు సత్యంగా జీవించాలి. చివరి క్షణంలో ఒక్కసారిగా దేవుడిని గుర్తు పెట్టుకోవడం కష్టం. జీవితం అంతా మనసు ఎక్కడ ఉంటుందో చివరికి కూడా అక్కడికే వెళ్తుంది. అందుకే ప్రతిరోజు దైవస్మరణ చాలా ముఖ్యమైనది. హరే కృష్ణ. ఇప్పుడు 13వ భాగంలో నిజమైన విజయం ఏమిటి అని అర్జునుడు అడుగుతాడు. శ్రీకృష్ణుడు సమాధానం వివరిస్తాడు. ఈరోజు ప్రపంచం విజయాన్ని డబ్బుతో కోలుస్తుంది, కానీ భగవద్గీత వేరే విషయం చెబుతోంది. మనసును జయించిన వాడే నిజమైన విజేత. కోపం మీద, అహంకారం మీద గెలవటం, భయాన్ని జయించటం, ఇవే అసలు విజయాలు. ఎందుకంటే బయట ప్రపంచాన్ని జయించిన మనస్సును లేకపోతే శాంతి రాదు. అందుకే శ్రీకృష్ణుడు అంతర్మార్పుని గొప్పదిగా చెబుతున్నాడు. హరే కృష్ణ. ఇప్పుడు 14వ భాగం, భక్తి యొక్క శక్తి. ఒక నిజమైన భక్తుడు దేవుడిని కేవలం ఆలయంలో మాత్రమే చూడడు. ప్రతి మనిషిలో దేవుణ్ణి చూస్తాడు. ప్రతి సంఘటనలో దైవ సంకేతం చూస్తాడు. అతనికి జీవితం ఒక పవిత్ర యాత్రగా మారుతుంది. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే ప్రేమ. మనసు పూర్తిగా దైవానికి అర్పించబడిన స్థితి. అప్పుడు మనిషి ఒంటరిగా అనిపించుకోదు. ఎందుకంటే అతనికి తెలుసు, దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు అని. హరే కృష్ణ. ఇప్పుడు 15వ భాగం, జీవితానికి ఇచ్చే సందేశం. ఇప్పుడు ఈ అధ్యాయం మనకు ఏమి నేర్పుతుంది అంటే, మీరు శరీరం కాదు, ఆత్మ. జీవితం తాత్కాలికం. మూడవది, చివరి ఆలోచన చాలా ముఖ్యమైనదని. ఇప్పుడు 4వది, ప్రతిరోజు దైవ స్మరణ చేయాలి. 5వది, భయం జ్ఞానం ద్వారా పోతుంది. 6వది, నిజమైన శాంతి మనలోనే ఉంది. 7వది, ఈ 6 విషయాలు జీవితాన్ని పూర్తిగా మార్చగలవు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. చివరిగా ఒక సందేశం. ఈ భగవద్గీత 8వ అధ్యాయం నుండి మనము తెలుసుకోవలసిన విషయాలు. ఒకరోజు అందరం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సిందే. మన డబ్బు ఇక్కడే ఉంటుంది, మన పేరు ఇక్కడే ఉంటుంది, మన శరీరం కూడా ఇక్కడే మిగిలిపోతుంది.
కానీ మనతో వచ్చి ఒకే ఒక్క విషయం మన చైతన్యం. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ప్రతిరోజు నన్ను స్మరించు, ప్రేమతో జీవించు, ధర్మంతో జీవించు, భయాన్ని విడిచిపెట్టు. అప్పుడు జీవితం కూడా పవిత్రమవుతుంది, మరణం కూడా భయంకరంగా అనిపించదు. భగవద్గీత అధ్యాయం 8 మనకు మరణాన్ని కాదు, అమరత్వాన్ని నేర్పుతుంది. హరే కృష్ణ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే భగవద్గీత సత్యాన్ని మరింత మందికి షేర్ చేసేలా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ అధ్యాయంలో ఏ మాట ఎక్కువగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మికత మరియు జీవితం మార్చే కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.